వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ కార్తిక్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు వేదికైన తిరుపతి. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం స్త్రీ శక్తి పథకం అమలు చేశారు. బస్సు సౌకర్యంపై మహిళలను అడిగి తెలుసుకున్న ఎంపీ బాలశౌరి. ఈ నెల 30న విశాఖలో జనసేన కార్యకర్తల సమావేశం. స్థానిక నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల. రేషన్ సరుకుల అక్రమాలు అరికట్టేందుకే స్మార్ట్ కార్డులు. నేడు కొత్త కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు తిరుపతి వేదిక అయింది. తారకరామ స్టేడియంలో 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి 1700 మందికి పైగా క్రీడాకారులు తిరుపతి చేరుకున్నారు. కార్యక్రమాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, షాప్ చైర్మన్ రవినాయుడు, నటుడు నారా రోహిత్లు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, క్రీడా పాలసీ కూడా కొత్తగా వచ్చామని మంత్రి తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్కు సంబంధించి ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడ తారకరామ స్టేడియంలో నేడు ప్రారంభించబడుతున్నటువంటి డాక్టర్ వెంకటేశ్వర్ గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వారికి, తమ్ముడు తెలుగే కదా, చరణ్ తేజ్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి వారికి, తెలుగే కదా, హిందీలో చెప్పాలా, రెడ్డి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీరికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే SAP board directors. Darkness represents ignorance, while light signifies truth and enlightenment. In our tradition, lighting the lamp or Jyoti Prajwalana is an act. Gauri Putram Vinayakam Pranamya Sirasa Devam Gauri Lambodaram Panchamancha Sashtam Vikatameva cha Saptamam Vignarajan Tavarnam Tadashtamam Navamam Palachandran cha Dasamantu Vinayakam Navamam Palachandran cha Dasamantu Pranamya Sirasa Devam Gauri Putram Vinayakam Pranamya Sirasayakam. థ్యాంక్ యూ సార్. పాడినటువంటి పిల్లలకు దీవెనలు. ఈ సందర్భంలో నేషనల్ ఫ్లాగ్ హైస్ట్ చేసిన తర్వాత అందరం కలిసి నేషనల్ యాంథమ్ పాడడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. ఫ్లాగ్ సెల్యూట్, ఆర్డర్, నేషనల్ యాంథమ్ బిగిన్. జనగణ మన అధినాయక అడుగుల తయారీకే అయితే 10 గంటలకి అందరూ కూడా మంత్రి గారు కూడా రెడీగా ఉంటే, అయితే క్రీడాకారులు రావాల్సిన టైం లేట్ అవడం వల్ల ఇలా జరిగింది. అయితే చేస్తూ స్పోర్ట్స్ ని రాష్ట్రంలో బెస్ట్ గా ఉండాలని నిరంతరం సహకరిస్తూ నడిపిస్తున్న మన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారిని లేదు. ఈ వేదిక ద్వారా మా మంత్రి గారికి, నా అన్నగారికి, రాంప్రసాద్ రెడ్డి అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ among nations today as we light the torch for our sports meet.
Let it ignite with us the same spirit of faith to achieve greater heights. యొక్క ఒలింపిక్ థాట్స్ ని మంత్రి గారికి అందజేయడం, క్రీడా స్ఫూర్తిని మీ అందరిలో వెలిగించడం అన్నటువంటి థాట్స్ రిలేని ఏర్పాటు చేయడం జరిగింది. డిక్లరేషన్ ఆఫ్ ద మీట్ తదుపరి రిలీజింగ్ ఆఫ్ బలూన్స్ అండ్ ఫైరింగ్ క్రాకర్స్. Respecting the rules and regulations. I declare the first AP State Level Amaravati Championship Cup for the men and women held at Tirupati for the year of 25 is hereby open. Start. Firing crackers. I repeat, I request honorable members occupate the podium at the starting point. Go back. The starting point. సార్ ఓకే సార్. ఓకే రండి రండి రండి. కూర్చుకుంటాయి మా మీద కూర్చోబడుతున్నారు. లేవు కదా చెక్కు ఓకే కదా సార్. సెకండ్ జాగ్రత్త సార్, కొద్దిగా డౌన్ చేయండి సార్. సార్ ఫేస్ కదా సార్ చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా ఇక్కడ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం 4వసారి ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ఎంతో మక్కువతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 3 రోజులు జరిగే క్రీడల్లో ఎవరైతే అత్యున్నతంగా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తారో వాళ్ళందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా 4 జోన్లో ఉన్న క్రీడాకారులంతా ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే క్రీడా శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా క్రీడాలోకానికి ఒకటే చెప్తున్నాం, మా క్రీడా పాలసీ అయితేనేం, ఈ 12 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేం క్రీడా ప్రపంచాన్ని క్రీడాకారులు ముందుకు తీసుకొని పోయే విధంగానే ఉంటాయి. ఎక్కడ ఏ విధమైన తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మా మంత్రిత్వ శాఖ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సగర్వంగా తెలియజేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడిన విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనేం అలాగే ఆర్థిక వనరులు సమకూరు విషయంలోనైతేనేం రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జరగబోయే క్రీడాకారులకు అన్ని అవకాశాల్లో ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనేం ఎమ్మెల్యేలు అయితేనేం అందరం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం. ఏదో వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు ఇలాంటి వారు చేసిన కామెంట్లు మేము ఎక్కడ భయపడం స్పందించడం ఎక్కడా జరగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం ఎలా ఉంటుందంటే చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది. అలాగే
ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నాం తప్పగా ఎక్కడ ఏ విమర్శలకు తావివ్వము. ఒకరి దగ్గర వేలెత్తి చూపించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కడ పనిచేయరని తెలియజేసుకుంటున్నాం. సార్, తెలుగుదేశం పార్టీలో 1,20,00,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఒక విషయం మీద మాట్లాడినంత మాత్రాన మేము ఉలిక్కిపడ్డాం, మాకు ఇష్టం లేదు. అలాంటివి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలోనే క్రమశిక్షణ గల పార్టీ. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేం కార్యకర్తలు అయితేనేం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టే ఈ 40 వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 4వ పర్యాయం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇలాంటి చోటా మోటా కామెంట్లకు ఎక్కడ భయపడేది లేదు. నిజంగా అలాంటి మాట్లాడిన వాడిని తప్పకుండా పార్టీ పిలిపించుకొని మాట్లాడుతుంది. ఇది అంతర్గత విషయం, లోపల పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ కామెంట్ లేదు, ఏ విధమైన తప్పులు ఎక్కడ జరగలేదు. ఎవరి మీద తప్పకుండా ఎవరన్నా పార్టీ లిమిట్స్ దాటి మీడియాకు వచ్చి మాట్లాడితే అది నేనైనా కూడా నాకంటే పైన వాళ్ళైనా కూడా పార్టీ కిందకి వస్తారు, గూటి కిందకి వస్తారు. కాబట్టి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని ఎక్కడ ఏ తప్పులు జరగడం లేదు. ఏదో 1,20,00,000 మందిలో ఒకరు ఇద్దరు మాట్లాడినంత మాత్రాన మా పార్టీకి వచ్చే నష్టం లేదు. దీన్ని చూసి వైసీపీ వాళ్ళు అతిగా స్పందించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈరోజు ఉచిత బస్సు ఇచ్చాం. ఉచిత బస్సు వల్ల కోట్లాది మంది ఆడవారికి మంచి జరుగుతూ ఉంది. దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేదానికి చిన్న చిన్న టాపిక్లన్నీ తీసుకొని వచ్చి బయట చెప్తున్నారు తప్పక ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవు. ఆడుదాం ఆంధ్ర యొక్క విచారణ విషయంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా చెప్పామో దాని ద్వారా ఈరోజు కమిటీ కూడా అధ్యయనం పూర్తి చేసుకొని ఆ రిపోర్ట్ను కూడా అసెంబ్లీలో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి బంటుమిల్లి మండలం ఆర్టీసీ బస్సులతో మహిళలతో ముచ్చటించారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏం పని మీద వెళ్తున్నారు? ₹40 ఇచ్చారు. యాక్చువల్గా టికెట్ ధర ప్రభుత్వం అయితే ₹40 చెల్లించవలసింది 0. అంటే ఆమెకు ₹40 బెనిఫిట్ అయిందని చెప్పి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అందరికి పని ఉంది మచిలీపట్నంలో. ఇప్పుడు మీకు అర్థమైందా? అమాంతంగా పెరిగిందండి సార్. చిన్న వ్యాపారులు ఆటోమేటిక్ జెంట్స్ మాత్రం టికెట్. ఈ బస్సు కాదు, ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు? 45 మంది ఫ్రీ. ఎట్లుందమ్మా సౌకర్యం? ఎట్లుంది? బాగానే ఉందా? 40 మీకు బంటుమల్లి నుంచి మచిలీపట్నం మళ్ళా రిటర్న్ 40. నీకుందా టికెట్? లేదు. ఇంకా చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు, చాలా హ్యాపీగా. మనం ఇచ్చిన హామీ విత్ ఇన్ ద జిల్లానే అమ్మా. యాక్చువల్ గా మనం ఆ రోజు ఇచ్చింది. కానీ మన ప్రభుత్వం ఏంటంటే మహిళలందరికీ కూడా మంచి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సరుకులు కూడా మీరు రావచ్చు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 35వ తేదీన విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన వేలాది మంది కార్యకర్తలు హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశం ద్వారా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం కోసం పవన్ ఎలాంటి సూచన చేయనున్నారు, కూటమి ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్రపై చెబుతారా అన్నది ఆసక్తి పెంచుతుంది. పవన్ పర్యటన కోసం స్థానిక జనసేన నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పోస్టర్ ఆవిష్కరించారు. కూర్చోబెట్టి
హలో సారీ అండి ఐ డి నోటీస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఈ మైక్ అవసరంలేగా మీకు ఆఫ్ చేసి ఇచ్చారు జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా సంక్షేమం అవ్వండి అభివృద్ధి అవ్వనండి రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యవర్గ సమావేశమే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత. ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ 29వ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. అనేక అంశాలపైన చర్చించబోతున్నాం. రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపైన ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయతీలో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా
ఒక ఆలోచన. పర్యావరణం గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు, సూచనలు, ఉపాధి కల్పన కోసం, పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి, ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి, వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడానికి కోసం వాళ్ళలో ఉన్న ఆలోచనల్ని కూడా ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు మహిళా భద్రత, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్లో. తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభం కానుంది. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తయారు చేసింది. క్యూఆర్ కోడ్తో అక్రమాలకు చెక్కు పెట్టవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో 66,243 స్మార్ట్ కార్డు రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. రేషన్ సరుకులు పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. సార్ అది వాళ్ళు అడుగురు మమ్మల్ని అడిగితే మేము ఏం చేస్తాము. అటు లక్ష్మి వాళ్ళు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఓకే తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా క్రెడిట్ కార్డు లాగా ఒక పర్సులో పెట్టుకోవచ్చు, ఎక్కడ క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది, ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది. ఇదొక మంచి అవకాశంగా మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మైలర్దేవపల్లిలో కాటేదం ప్రాంతంలో ప్లైవుడ్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మద్యమత్తులో ఉన్న అయ్యప్ప అనే యువకుడు స్థానిక బస్టాండ్ వద్ద సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించారు. ఆర్థిక సమస్యల కారణంగా టవర్పై నుంచి దూకి చనిపోతానని స్థానికులతో చెప్పినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయ్యప్పను కిందికి దింపేందుకు ప్రయత్నించారు.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ముగ్గురు యువకులు సముద్రపు అలలో చిక్కుకుపోయారు. పూర్ణ మార్కెట్కు చెందిన 10 ఏళ్ల రియాసత్, ఎర్ని కుమార్, శశికుమార్ స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలల తాకిడికి రియాసత్ లోపలికి కొట్టుకుపోగా మిగతా ఇద్దరు కూడా ప్రమాదంలో పడ్డారు. అప్రమత్తమైన మైరన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించి వారిని సురక్షితంగా రక్షించారు. ఏమవుతురా ఏమవుదు సూపర్ రా నువ్వు ఎవడొస్తారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు జయం రవి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశరుచును అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు వేదికైన తిరుపతి, ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం స్త్రీ శక్తి పథకం అమలు చేశారు. బస్సు సౌకర్యంపై మహిళలను అడిగి తెలుసుకున్న ఎంపీ బాలశౌరి. ఈ నెల 30న విశాఖలో జనసేన కార్యకర్తల సమావేశం. స్థానిక నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల. రేషన్ సరుకుల అక్రమాలు అరికట్టేందుకే స్మార్ట్ కార్డులు. నేడు కొత్త కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.